ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. దేశాభివృద్ధికి విశిష్ట సేవలు అందించిన మాజీ ప్రధాని వాజ్పేయిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని సూచించిన బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. నగర వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్న క్రైస్తవ సోదరులు. కృష్ణా నదిలో పసిబాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న తాడేపల్లి పోలీసులు. హిందూ మతోన్మాదం ఆధునిక రూపాల్లో అమలవుతోందన్న కుల నిర్మూలన పోరాట సమితి నాయకులు ప్రభాకర్. దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లేందుకు మాజీ ప్రధాని వాజ్పేయి విశిష్ట సేవలు అందించాడని బీజేపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. బీజేపీ శ్రేణులంతా వాజ్పేయిను మార్గదర్శకంగా తీసుకొని ముందుకు వెళ్లాలని ఆయన కోరారు. పాత రాజరాజేశ్వరిపేటలో మాజీ ప్రధాని వాజ్పేయి 90వ జన్మదిన వేడుకల సందర్భంగా బీజేపీ నాయకులు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకులు వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ వాజ్పేయి చేసిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని నిర్ణయించుకోవడం ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. బీజేపీ బలోపేతానికి వాజ్పేయి సైనికుడిలా పనిచేశారని పార్టీ శ్రేణులన్నీ ఆయన్నే ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. దక్షిణ భారతదేశం బీజేపీ బలోపేతం అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భాగంగా వృద్ధులకు వెల్లంపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా దుప్పట్లు పంపిణీ చేశారు. భారతీయ జనతా పార్టీ అగ్ర నేతలైన శ్రీ వాజ్పేయి గారి జన్మదిన సందర్భంగా ముఖ్యంగా ఆయనకి కేంద్ర ప్రభుత్వం అటు మోడీ గారు కేంద్ర కేబినెట్ మొత్తం కూడా భారతరత్న ఇవ్వాలని చెప్పని ప్రకటించడం కూడా జరిగింది. అది చాలా అభినందనీయం, ఆనందనీయం కూడా. భారతీయ జనతా పార్టీ శ్రేణులందరికీ కూడా వాజ్పేయి గారంటే ఎంతో గౌరవం, చాలా భక్తి ఉంది. అటువంటి నాయకుడికి ఈరోజు భారతరత్న ఇవ్వడం, వారి జన్మదినంగా వారికి కానుకగా మోడీ గారి క్యాబినెట్ అంతా కూడా ఆమోదించడం అనేది చాలా హర్షణీయం, అభినందనీయం. ఆ యొక్క కార్యక్రమం సందర్భంగా ఈరోజు పాత రాజరాజేశ్వరిపేటలో మా రాష్ట్ర మీడియా సెల్ ఇన్ఛార్జ్ గారైన దిలీప్ గారి ఆధ్వర్యంలో పేద ప్రజలకి దుప్పట్ల పంపిణీ, ఏదైతే మోడీ గారు పిలుపునిచ్చారో మన వాజ్పేయి గారి జన్మదినాన్ని సుపరిపాలన దినోత్సవంగా పాటించాలి, అదేవిధంగా ఎవరికి తోచిన సహాయం చేసి పేదలకు ఆదుకోవాలని చెప్పిన ఒక పెద్ద మనసుతో చెప్పిన మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు దిలీప్ గారు స్పందించి ఈరోజు 49 డివిజన్లో ఇక్కడ పేద మహిళలకి చలికాలం కాబట్టి దుప్పట్ల పంపిణీ చేయడం చాలా అభినందనీయం. మేము దిలీప్ గారికి కూడా అందరం కూడా అభినందన తెలియపరుస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర అధ్యక్షులు రాజు గారు, మాజీ అధ్యక్షులు శ్రీనివాసరాజు గారు, అదేవిధంగా పెద్దలు అడపా నాగేంద్ర గారు, లక్ష్మీపతి రాజు గారు, అదేవిధంగా అక్క వెంకటరాజు గారు, అడ్డూరు శ్రీరామ్ గారు, సుబ్బయ్య గారు, అందరూ కూడా చాలా మన మాల్కొండయ్య గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. క్రిస్మస్ ను పురస్కరించుకొని క్రైస్తవ సోదరులు నగర వ్యాప్తంగా చర్చిల్లో భక్తులు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. కొవ్వొత్తులు వెలిగించి కరుణామయునికి నీరాజనాలు అర్పించారు. క్రైస్తవులకు ఎంతో పవిత్రమైన పండుగ కావడంతో భక్తులు భారీ సంఖ్యలో ప్రార్థనలలో పాల్గొన్నారు. నగరంలో క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. యేసుక్రీస్తు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అందంగా ముస్తాబు చేసిన చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బాలయేసు ప్రతిమలను దర్శించుకొని భక్తులు తరించారు. కొవ్వొత్తులు వెలిగించి తమ పాపాలను హరించి రక్షించాలని యేసు ప్రభువును వేడుకున్నారు. ఫాదర్లు, ఫాస్టర్లు ప్రభువు జన్మ వృత్తాంతాన్ని భక్తులకు వివరించారు. రాష్ట్ర విభజన ఘనత తమకే దక్కుతుందని ప్రచారం చేసుకున్న బీజేపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి 6 నెలలు గడిచినా సీమాంధ్రకు కేంద్ర ప్రభుత్వం వలన ఒరిగిందేమీ లేదని ఆయన విమర్శించారు. హనుమాన్పేటలోని దాసరి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో తలెత్తుతున్న పరిస్థితులకు బీజేపీయే కారణమని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర విభజన జరిగింది తమ వల్లనే అని పుస్తకాలు ముద్రించుకున్న బీజేపీ సీమాంధ్రకు ఇచ్చిన హామీలు గుర్తులేవా అని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత సీమాంధ్ర సమస్యలను గాలికి వదిలేసిందని ఆయన విమర్శించారు. బీజేపీ ముద్రించుకున్న పుస్తకాన్ని ఉపసంహరించుకోవాలని, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యేకించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంట్లో పాస్ అయ్యే సందర్భంలో ఆ రోజు అన్ని పక్షాలు కూడా అంగీకరించడం జరిగింది. ప్రధానంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వెంకయ్యనాయుడు గారు
అసలు మా వల్లనే సాధ్యమైంది. ఇవాళ ప్రత్యేక హోదా రావడానికి బీజేపీ కృషి ప్రధానమైన కారణము, వెంకయ్యనాయుడు గారి కృషి కారణమని చెప్పి విశాఖపట్నం నుండి తిరుపతి వరకు కూడా పెద్ద ఎత్తున అన్ని పట్టణాల్లో నగరాల్లో సన్మానాలు చేయించుకున్నారు. అదేవిధంగా పుస్తకాలు వేసుకుని కూడా పంచారు. అంతేకాకుండా ఏమంటే మీరు అధికారం దిగిపోతూ ఉన్నారు, 3 నెలల్లో మేము అధికారంలోకి వస్తాము, వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉంటుందని చెప్పి కూడా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత 6 మాసాలు గడిచినా సరే ఇప్పటి వరకు కూడా ప్రత్యేక హోదా ప్రకటించలేదు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించమని చెప్పి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి, వెంకయ్యనాయుడు గారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ప్రత్యేక హోదా ఇవ్వడానికి మీకు చేత కాకపోతే తక్షణమే ఈ పుస్తకాన్ని ఉపసంహరించుకోమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉపసంహరించుకోవడంతో పాటు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మీకు చేతగానందువల్ల కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పి కూడా వెంకయ్య నాయుడు గారిని ఈ సందర్భంగా సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసూయ ఓ చిన్నారి ప్రాణం తీసింది. ఘాతకానికి కారకుడైన నిందితుడు కనిపించకుండా పోయాడు. అసూయతో 1.5 ఏళ్ల వయసు గల చిన్నారిని సొంత బాబాయే కాలయముడై కృష్ణానదిలోకి విసిరేసి హత్య చేయడం సంచలనం కలిగించింది. కనకదుర్గమ్మ వారధి 28, 29 ఖానాల వద్ద నదిలో ఓ చిన్నారి మృతదేహం లభ్యమైంది. హైదరాబాద్కు చెందిన మోక్షజ్ఞ తేజను తెనాలిలో ఉంటున్న సొంత బాబాయి హరికిరణ్ వారధిపై నుంచి నదిలోకి విసిరి చంపినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కుటుంబ కలహాలే బాబు హత్యకు కారణమని తెలుస్తోంది. చిన్నారి మృతదేహం చూసిన అక్కడి ప్రజల మనస్సును కలిచివేసింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రుల హృదయాలు చెప్పుకోలేని బాధతో తల్లడిల్లిపోయారు. వెల్కమ్ బ్యాక్. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని భారతరత్న మాజీ ప్రధాని వాజ్పేయి జన్మదిన వేడుకల్లో బీజేపీ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు అన్నారు. కృష్ణలంక రాణిగారి తోటలో వాజ్పేయి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ జాతీయ సుపరిపాలన మహోత్సవాల్లో భాగంగా ఉచిత వైద్యం, మందులు, పండ్లు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. వాజ్పేయికి భారతరత్న ప్రకటించడం భారతీయులకు, ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలకు ఎంతో సంతోషకరమని అన్నారు. గ్రామ నిరుపేదలకు అండగా నిలిచి వారి సమస్యలు పరిష్కరించేదే బీజేపీ పార్టీ అని అన్నారు. మనం గమనించడం జరిగింది. ట్రైన్స్ వెళ్తే మనకు కనబడుతూ ఉంటాయి, పెద్ద పెద్ద కాలనీస్ కట్టారు. అది వాజ్పేయి గారు ఏర్పాటు చేయించారు. మరొక విషయాన్ని వారు ప్రత్యేకంగా ఆలోచించారు. భారతదేశంలో డ్వాక్రా గ్రూప్ అనేవి గ్రామాల్లోనే ఉండేవి. డ్వాక్రా గ్రూపులు అనేవి గ్రామాల్లోనే ఉండేవి. అది జనరల్గా అందరూ దాన్ని ఎవరు ప్రారంభించారంటే పివి నరసింహారావు గారు ప్రారంభించారు. ఈ విషయం ఎవరికి తెలియదు. పివి నరసింహారావు గారు ప్రారంభించారని తెలియదు. మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారని అనుకుంటాను. మీరు చేసినటువంటి పొదుపుకి మార్జిన్ అని కేంద్ర ప్రభుత్వం వస్తుంది. కాబట్టి పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉండగా 91 నుంచి 96 వరకు ఆయన డ్వాక్రాను ఏర్పాటు చేస్తే వాజ్పేయి గారు నగరాల్లో ఉన్నటువంటి మహిళలకి డ్వాక్రా అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి వరకు నగరాల్లో మహిళలకు పొదుపు సంఘాలు లేవు. ప్రధానమంత్రి గారు వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన తర్వాతే నగరాల్లో పొదుపు సంఘాలు వచ్చినాయి. ఆయన యొక్క జన్మదిన సందర్భంగా ఆయన మనకి ఏ కార్యక్రమాలు చేసేటటువంటి విషయాన్ని చర్చించాలనేటువంటి ఆలోచనతో నేను ఈ విషయాన్ని మీ ముందు ప్రస్తావిస్తున్నాను. నేటి సమాజంలో ఆధునిక మనువాదం అమలవుతోందని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు దుడ్డు ప్రభాకర్ అన్నారు. ప్రెస్ క్లబ్లో కుల నిర్మూలన పోరాట సమితి ఆధ్వర్యంలో మనోవాదాన్ని ఓడిద్దాం, మానవత్వాన్ని కాపాడుదాం అనే నినాదంతో బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ నిమ్న జాతులు అణచివేతలకు కారణమైన మనుస్మృతిని రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 1927 డిసెంబర్ 26న తగులబెట్టారని అన్నారు. అదే ఆనవాయితీని కొనసాగిస్తోందని అన్నారు. ప్రస్తుతం ఏ విభాగంలో చూసినా మనవాదు వారసులే ఉన్నారని అన్నారు. చుండూరు కేసు విషయంలో హైకోర్టు న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు
తీర్పు ఇందుకు నిదర్శనమని అన్నారు. హిందూ మతోన్మాదం ఆధునిక రూపాల్లో అమలవుతోందని అన్నారు. మనోస్మృతిని భారతీయ శిక్షా స్మృతిగా మార్చే ప్రయత్నాలు సాగుతున్నాయని అన్నారు. మనవాద భావజాలం నుంచి దళితులు బయటపడాలని అన్నారు. ఆధునిక యుగంలో కుల వృత్తులు దూరమైన పీడిత కులాలు వివక్షకు గురవుతూనే ఉన్నాయని అన్నారు. చదివితే నాలుకలు కొయ్యాలని, వింటే చెవులో సీసం పోయాలని, అంటరాని వాళ్ళకి చదువుని విద్యని దూరం చేసిన మనుస్మృతిని తగలబెట్టాలని ఆ సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. 27 డిసెంబర్ 25 నుంచి దేశవ్యాప్తంగా అనేక మంది అంబేద్కర్ని ఆదర్శంగా తీసుకొని ఈ రోజున మనుస్మృతి దహనం చేస్తూ ఉన్నారు. కుల నిర్మూలన పోరాట సమితి ఆవిర్భవించిన దగ్గర నుండి డిసెంబర్ 25వ తేదీన మనుస్మృతి దహన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ కూడా అనేక రూపాల్లో ఆధునిక మనవాదం ఈ దేశంలో అమలవుతూ ఉన్నది. చీఫ్ సెక్రటరీలుగా, హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీలుగా మను వారసులు ఆ పీఠాలెక్కి అధిష్ఠించి ఉన్న సందర్భంగానే చుండూరు నరమేధం కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు హైకోర్టులో ఎల్ నరసింహారెడ్డి అనే అడ్వకేటు, ఆర్ఎస్ఎస్ భావజాలం గల్ల హిందుత్వవాది అతను. అందుకే హిందూ మతోన్మాద ఆధునిక రూపాలు ఇప్పటికి కూడా ఈ సమాజంలో అమలవుతున్నాయి. అందుకే చుండూరు కేసు కొట్టివేయబడింది. ఇప్పటికీ కూడా దళితులకి ఈ దేశంలో న్యాయం జరగట్లేదు. ఇప్పటికీ కూడా మనుస్మృతి భారత శిక్షా స్మృతిగా అమలవుతా ఉన్నది. అందుకే దళిత పీడిత కులాల్లో ఈ మనువాద భావజాలాన్ని పారదోలడానికి డిసెంబర్ 25ని అంబేద్కర్ స్ఫూర్తిగా మేము డిసెంబర్ 25ని కార్యక్రమం చేస్తా ఉన్నాం. జాతీయ స్థాయిలో బౌలింగ్ టోర్నీలో జాతీయ క్రీడాకారులపై నగరానికి చెందిన వంశీమోహన్ విజయం సాధించారని ఎస్వీఎం సూపర్ బాల్ పోటీల నిర్వాహకులు జగదీష్ చెప్పారు. ఈ పోటీలను ప్రతి ఏడాది నిర్వహిస్తున్నామని, గత 2 రోజుల నుండి జరిగిన పోటీల్లో 52 మంది క్రీడాకారులు పాల్గొన్నారని ఆయన తెలిపారు. ఎస్వీఎం బౌలింగ్ సెషన్ టోర్నీ విజేతగా నగరానికి చెందిన వంశీమోహన్ నిలిచారు. నగరంలోని లైఫ్ స్టైల్లో బౌలింగ్ పోటీలు ఈ నెల 22 నుంచి కొనసాగాయి. ఫైనల్లో వంశీమోహన్ 233 పాయింట్లతో ప్రథమ స్థానంలో నిలువగా, ఆకాష్ 212, జాతీయ క్రీడాకారుడు వివేక్ సింగ్ 205 పాయింట్లతో వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారని, తాము నిర్వహించిన గేమ్లో జాతీయ క్రీడాకారులు ఉన్నారని మేనేజర్ జగదీష్ చెప్పారు. సూపర్ బౌల్ సీజన్ 1 టోర్నమెంట్ అండి ఇది. 22 నుంచి 24th వరకు ఈ విజయవాడ ఈ సెంటర్లో కండక్ట్ చేశాము. మొత్తం 52 మంది పార్టిసిపెంట్స్ వచ్చారు. 22న 52 మందిలో 50% 26 మందిని సెలెక్ట్ చేసి సెమీఫైనల్స్కి తీసుకొచ్చాము. సెమీఫైనల్స్లో 26 మెంబర్స్లో 14 మెంబర్స్ ఫైనల్స్కి వచ్చారు. ఫైనల్స్ ఈరోజు జరిగినాయి. 14 మెంబర్స్లో ఫస్ట్ 3 పర్సన్స్ని విన్నర్స్గా అనౌన్స్ చేశాము. మొదటి బహుమతి 50,000 రూపాయలు విలువ చేసే బౌలింగ్ గేమ్స్ 1 year వ్యాలిడిటీతో ఇండియాలో ఎక్కడైనా యూజ్ చేసుకునే విధంగా బహుమతి ఇవ్వడం జరిగింది. రెండవ బహుమతి 25,000 విలువ చేసే బౌలింగ్ గేమ్స్ 1 year వ్యాలిడిటీతో ఇండియాలో మా ఎస్వీఎం బ్రాంచ్లో ఎక్కడైనా కానీ యూజ్ చేసుకునే విధంగా ఇవ్వడం జరిగింది. థర్డ్ ప్రైజ్ వచ్చి 12,000 వర్త్ బౌలింగ్ గేమ్స్ సేమ్ 1 year వ్యాలిడిటీతో ఇండియాలో మా ఎస్వీఎం బ్రాంచ్లో ఎక్కడైనా కానీ ఉపయోగించుకునే విధంగా ఇవ్వడం జరిగింది. ఇది 4th టైం మేము కండక్ట్ చేసాము ఈ టోర్నమెంట్. ఫస్ట్ టైం మంచి రెస్పాన్స్ వచ్చింది, సెకండ్ టైం ఇంకా బాగా రెస్పాన్స్ వచ్చింది. ఈ 4th టైం కూడా చాలా తక్కువ టైంలో మేము కండక్ట్ చేసాము. ఇది లాస్ట్ 1 month కింద అనౌన్స్ చేస్తేనే 52 మంది వచ్చారు. 52 మందిలో 4 హైదరాబాద్ నుంచి వచ్చారు. అందులో నేషనల్ ప్లేయర్స్ 2 ఉన్నారు, వివేక్ సింగ్, ప్రణీత్ గౌడ్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దేశాభివృద్ధికి విశిష్ట సేవలు అందించిన మాజీ ప్రధాని వాజ్పేయిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని సూచించిన బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. నగర వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్న క్రైస్తవ సోదరులు. కృష్ణా నదిలో పసిబాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న తాడేపల్లి పోలీసులు. హిందూ మతోన్మాదం ఆధునిక రూపాల్లో అమలవుతోందన్న కుల నిర్మూలన పోరాట సమితి నాయకులు ప్రభాకర్. ఈ వార్తనింతటితో సమాప్తం. నమస్కారం.